నక్సలైటిజంకి ఆకర్షితం అవ్వడానికి గల కారణం ఏంటి సార్ ముఖ్యంగా మీరు? అంటే మీరు బాల్యం నుంచి అంత ఇంట్రెస్ట్ లేదు, అంత నచ్చేది కాదు అని అన్నారు కదా! ముఖ్యమైన కారణం ఏమన్నా ఉందా? ఒకటి ఏంటంటే నేను దాదాపు 75, 77 నుంచి కూడా హ్మ్. కొంత నా లోపట ఒక ఘర్షణ. హ్మ్. అంటే కొంతమంది కొద్దిగా ఉన్నతులుగా ఉండడం, కొన్ని వాళ్ళు సుఖాలు అనుభవించడము. హ్మ్. ఆ! తర్వాత మా కుటుంబం చాలా పేదరికంగా ఉండడము. హ్మ్. ఇక్కడి నుంచి అంటే ఎందుకు ఇక్కడి నుంచి నాకు ఇది మొదలైంది. తర్వాత నేను ఫ్యాక్టరీలో హైదరాబాద్‌కొచ్చిన తర్వాత గూడా అంటే ఒక సాహిత్యం చదువుతున్నా. సాహిత్యం ద్వారా గూడా చాలా విషయాలు అర్థం చేసుకుంటున్నా. ప్రజాస్వామ్యం ఏంటిది? సమానత్వం ఏంటిది? హ్మ్. పూర్తి కాదది. ఏదో ఒక రకమైన భావనలు. కానీ ఈ క్రమంలో కూడా నేను కార్మికునిగా పనిచేసేటప్పుడు గూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను నేను. కార్మికునిగా గూడా అంటే ఒక ఉదాహరణకు నేనొక కంపెనీలో పనిచేస్తున్నాను నేను. ఆ కంపెనీలో ఒక 25, 30 మంది కార్మికులుంటరు. హ్మ్. నేనక్కడ నేను కరెక్ట్‌గా లేత్ మెషిన్ పైన కరెక్ట్ వర్క్ చేసేది. హ్మ్. అయితే మా యజమాని గూడా నన్ను గౌరవించేది. హ్మ్. ఎందుకంటే కరెక్ట్ వర్క్ చేస్తాడు. హ్మ్. తర్వాత నేను పేపర్ చదువుతా. పేపరు అక్కడ 2, 3 పేపర్‌లొస్తే నేను ఫస్ట్ పేపర్‌కి ప్రాధాన్యత ఇస్తా. హ్మ్. యజమాని ఎవరున్నప్పటికీ పేపర్ చదువుతా మళ్ళీ వర్క్ కంప్లీట్ చేస్తా నేను. హ్మ్. అయితే యజమాని చూసేవాడు. కానీ ఏమి పెద్దగా నన్నెప్పుడు ఏమనలేదు. కానీ కొన్ని సందర్భాలు అంటే దాని యొక్క జీతాలు పెంచాలని హ్మ్. మేము ఎప్పుడైతే అంటే పండుగకు ఫెస్టివల్ దసరా ఏదో వచ్చింది. ఆ దసరా సందర్భంగా కొంత అంటే పెంచాలి అనేదేది ఉందో కొంతమంది కార్మికులము మేము మాట్లాడినప్పుడు హ్మ్. హఠాత్తుగా అసలు నేను అంటే ఆ యజమాని కంపెనీలో ఒకటి కూడా నాకు రూమ్ ఇచ్చేది. హ్మ్. రూమ్ ఇచ్చిండు కూడా అందరూ కూడా ఉన్నాము. కానీ విచిత్రంగా నన్ను ఆ రూమ్‌లో మా ఫ్రెండ్స్ తోటే నన్ను అక్కడికి రాకుండా చేసిండు. హ్మ్. రాకుండా చేయడమే కాకుండా కూడా అసలు గేట్ లోపటికి కూడా ఫ్యాక్టరీ లోపటికి రాకుండా కూడా చేసిండ్రు. మేము సమ్మె చేసినాం. హ్మ్. ఆ సమ్మె సందర్భంగా కూడా ఏందనంటే మేము అంటే పోయి నడుచుకుంటా పోయి మమ్మల్ని పోలీసోళ్ళు కూడా అరెస్ట్ చేసిండ్రు. మొట్టమొదటిసారిగా అరెస్ట్ అంటే అదే నా జీవితంలో హ్మ్. నా మొత్తం జీవితంలో ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అనంటే ఆనాటి కాలం లోపల మాత్రమే ఆ పోలీస్ స్టేషన్‌లో అరెస్ట్ అయ్యి కూడా వాళ్ళు నన్ను ఏమనలేదు. మాట్లాడిర్రు. మళ్ళీ వదిలేసిండ్రు. హ్మ్. అయితే ఆ తర్వాత అంటే ఏదైతే మేము జీతాలు పెంచాలన్నామో మేము జీతాలు పెంచాలన్న దానికి ఏందనంటే విచిత్రంగా అంటే వాస్తవంగా అంటే కొంత జనతా పార్టీ పైన ఆనాడు ఉన్న కొంత విశ్వాసం, నమ్మకం ఉండే. హ్మ్. కానీ మేము ఎవరి దగ్గర పోయినామంటే మొట్టమొదటిగా కాంగ్రెస్ నాయకుడైన హ్మ్. అంటే కొంత అంత ఆయన గురించి అంత మంచి ఏమి ఉండదు. కానీ అనివార్యంగా ఆయన దగ్గరికి పోయినాం మేము. హ్మ్. యజమాని కూడా అక్కడికి వచ్చిండు. అయితే అక్కడ ఒక సెటిల్మెంట్ జరిగింది. మా హ్మ్. జీతాలు హ్మ్. పెంపుదల అనేది అంటే 300 నుంచి 400 పెంచడం అది చాలా ఎక్కువ. హ్మ్. పెంచిండ్రు జీతాలు పెంచిండ్రు సెటిల్మెంట్ అయింది. అయితే ఆ తర్వాత యజమాని నాకు వద్దు అన్నాడు. వీళ్ళని నేను ఉంచుకోను అన్నాడు. హ్మ్. సరే ఏమైనప్పటికీ జీతం పాత వాటికి పెంచి ఇచ్చిండు కాబట్టి ఏందంటే ఒక సక్సెసే. అంటే ఈ క్రమంలో నేను వర్కర్స్‌లో కూడా నేను పనిచేసేటప్పుడు ప్రాగాటర్స్ అప్రెంటిస్‌షిప్ చేసేటప్పుడు గానీ, వేరు వేరు ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు గానీ, కార్మికుల జీవితాలు అర్థం చేసుకోవడం, ఇతరుల జీవితాలు అర్థం చేసుకోవడం అనేది ఏదైతుందో కొంత నా ఆలోచన ఇదంతా పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలో నాకు ఈ రాడికల్స్ కలిసినప్పుడు నాకెక్కడ టర్నింగ్ పాయింట్ అనంటే, హ్మ్. ఇప్పుడు 84 ప్రారంభంలో కొండపల్లి సీతారామయ్య ఉస్మానియా హాస్పిటల్ నుంచి హ్మ్. అక్కడ ఆయనను రాడికల్స్ అనేవాళ్ళు డాక్టర్ వేషంలో వచ్చి డాక్టర్ డ్రెస్ అంటే స్టెతోస్కోప్ వైట్ డ్రెస్ వేసుకొని వచ్చేసి హ్మ్. వాళ్ళు అక్కడ ఏం చేసిండ్రు అక్కడ హెడ్ కానిస్టేబుల్ హ్మ్. కొండపల్లి సీతారామయ్యకి హెడ్ కానిస్టేబుల్ రక్షణగా ఉన్నాడు. హ్మ్. అంటే వాస్తవం అప్పటి వరకు జైల్లో ఉన్నాడు కదా. హ్మ్. ఆయనకు అనారోగ్యం అంటే ఏంటంటే హాస్పిటల్ పెట్టారు. హ్మ్. అయితే ఆ సందర్భంగా ఆ హెడ్ కానిస్టేబుల్ చంపి కొండపల్లి సీతారామయ్యను తీసుకెళ్ళిపోయారు. తీసుకుపోయారు. హ్మ్. తీసుకుపోయిన అంటే వాస్తవంగా హెడ్ కానిస్టేబుల్ అన్నట్టు హెడ్ కానిస్టేబుల్ కొండపల్లి సీతారామయ్యకు చాలా సర్వీస్ చేశాడు. హ్మ్. చాలా కొండపల్లి సీతారామయ్య కూడా చాలా బాధపడ్డాడు. అసలు చంపుతాను అనుకోలేదు. హ్మ్. చంపవలసింది కాదని కూడా మాట్లాడాడు. అయితే ఈ చర్చ ఏదైతే ఉందో ఇప్పుడు ఆనాడు విపరీతంగా ఎక్కడ ముసలోళ్ళు కనపడ్డా ఈయనే కొండపల్లి సీతారామయ్య అని చెప్పి అంటే ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు చెక్ చేయడం జరుగుతుంది. చర్చ చాలా సీరియస్‌గా జరిగింది అన్నాడు. హ్మ్. ఆ జరిగిన నేపథ్యం లోపట మల్లెపల్లి ఐటీఐ హాస్టల్ లోపట ఉన్న రాజిరెడ్డి బహుశా నాకు పేరు రాజిరెడ్డి జనగామ ఆయనది. హ్మ్. ఏబీవీపీ నాయకుడు. హ్మ్. బీజేపీకి సంబంధించిన విద్యార్థి సంఘం అది. ఆ నాయకుడు ఏం మాట్లాడిండనంటే తిట్టిండు. కొంత బూతులు తిట్టిండు. కొండపల్లి సీతారామయ్య కోసము హెడ్ కానిస్టేబుల్‌ని చంపుతారా? పేదోడే కదా! ఈళ్ళు పేదోళ్ళ కోసం చేస్తారనుకున్నప్పుడు మరి ఆ పేదోడిని ఎట్లా చంపిండ్రు? హ్మ్. అని చెప్పి అంటే ఈ విమర్శ చేస్తూ హ్మ్. బూతులు కూడా తిట్టడము. రాడికల్స్, దొంగలు, లంగలు ఈ ఇష్టం ఉన్నట్టుగా తిట్టిండు. అయితే ఇప్పుడు అక్కడ కూడా మరి రాడికల్స్ ఉన్నారు బలమైనోళ్ళే.
మల్లపల్లి హాస్టల్లో ఉన్నారు. మల్లపల్లి కదా చూడు, అన్ని దాదాపు హైదరాబాద్ కూడా ఆనాడు అన్ని కాలేజీలో యూనివర్సిటీలో కూడా ఒక రాడికల్స్ ప్రాబల్యం ఉన్నది. పీడిఎస్ రాడికల్స్ లెఫ్ట్ సంబంధించింది బలమైంది కూడా అది. పక్కపంటి పాలిటెక్నిక్ ఉంది, తర్వాత పక్కపంటి సైఫాబాద్ సైన్స్ కాలేజ్ ఉంది. ఇవన్నీ కూడా రాడికల్స్కి బలమైన కేంద్రాలు. కాబట్టి వీళ్ళు ఏం చేసేదనంటే రాత్రి నేను అసలు విజయనగరి లైబ్రరీ ఉంటుంది అక్కడ. నేను రోజు నాకు టైం దొరికితే పొద్దు లేదా సాయంత్రం పోయి ఆ లైబ్రరీ లోపల కంప్లీట్ దాని టైం అయిపోయేంత వరకు నేను అనేకంగా పత్రికలు పుస్తకాలు చదువుకొని వస్తాను నేను. అయితే నేను చదువుకొని ఏంటంటే నేను ఇంటికి రాత్రి 8:30 కరెక్ట్ నాకు గుర్తులేదు, ఇంటికి వచ్చిన, నేను రూమ్కి వచ్చిన, హాస్టల్ రూమ్కి వచ్చిన. వచ్చే వరకు అనేది తలుపెట్టి ఉన్నది. తలుపును నేను తట్టినాను. తలుపు తట్టిన తర్వాత ఒకరిద్దరు తీసిన తర్వాత అంటే నేనని అర్థమైంది కాబట్టి, అంటే మా ఫ్రెండ్స్ కూడా అందులో ఉన్నారు, ఆ రూమ్లో ఉన్నారు. లోపలికి పిలిచారు. పోయినా నేను ఏంటిది మంది దాదాపు 20-25 మంది ఉన్నారు, తక్కువ మంది ఏం లేరు, 20-25 మంది ఉన్నారు. ఎవరు ఏంటో నాకేం అర్థం కాలే. తర్వాత వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, నేను వినుకుంటున్నా, ఇక చేసేది ఏంటది అక్కడ. అయితే ఆ మాటల్లో కూడా రాజిరెడ్డి తోటి చర్చిస్తున్నారు. చర్చించే దాంట్లో కూడా కొంతమంది కొద్దిగా రఫ్గా కూడా మాట్లాడారు, రఫ్గానే మాట్లాడారు కొద్దిగా. కానీ ఆ తర్వాత ఒకరిద్దరు, జనార్దన్ రెడ్డి, ఇంకొకతని పేరు సంజీవ్ ఎవరు పేరుండే, వీళ్ళిద్దరూ ఏంటంటే మాట్లాడిన దాంట్లో కూడా కొంత అనునయంగా, కొంత కౌన్సిలింగ్ చేసే పద్ధతిలో కూడా వీళ్ళు మాట్లాడిన విధానం అంటే అలా మాట్లాడిన విధానం ఏంటంటే ఆయన ఊరు పేరు అడుగుతూ మీదేం అంటే కుటుంబం ఏంటిది అంటే వాళ్ళు పేద రైతులు జనగామ రైతులు అంటే మరి కొండపల్లి సీతారామ కూడా రైతుల కోసమే చేస్తున్నాడు, పేద ప్రజల కోసం చేస్తున్నాడు కదా. కాబట్టి ఒక నాయకుడు జైల్లో పడి ఇక్కడ బంధించబడి ఉన్నప్పుడు ఆ పార్టీకి కూడా ఇవ్వాలా, దాన్ని నడవడానికి మరి ఇది అవసరమైంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఒకటి ఏంటంటే ఒక తప్పనిసరి పరిస్థితులు, అనివార్యమైన పరిస్థితుల్లో ఒకట ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ చంపవలసి వచ్చింది. కాబట్టి హెడ్ కానిస్టేబుల్ చంపడం అనేది వాళ్ళ విధానం కాదు, ఒక అనివార్యమైన స్థితి అనే విషయం వాళ్ళు చెప్తూ, అంటే యుద్ధంలో భాగంగా కూడా కొన్ని సందర్భాలు ఇవి జరుగుతాయి, పేద ప్రజలు కూడా ఈ రెండు పక్షాల్లో భాగంగా కూడా జరుగుతాయి అనే విషయం వాళ్ళు చెప్తున్నప్పుడు కొంత నాకు కన్విన్సింగ్ అనిపించింది. సరే ఏదైనా పేద ప్రజల కోసం అనేది అనుకుంటున్నప్పుడు, అంటే నేను ఆలోచించేది చిన్న, అంటే దాదాపు నా వయసు వచ్చి ఆలోచించినప్పటి నుంచి కూడా నాకున్నది ఏందో అంటే పూర్తి కమ్యూనిజం ఏదో నాకు తెలియదు, కానీ పేద ప్రజలు అనేది ఏదైందో ఇక్కడ నన్ను ఆకర్షించింది. తర్వాత ఇక్కడి నుంచి నేను ఆలోచించినప్పుడు సరే బాగానే ఉంది. తర్వాత ఆయన రాజిరెడ్డి కూడా కొంతవరకు కన్విన్స్ అయ్యిండు, పూర్తిగా అయిందా లేదా నాకేం తెలియదు, కానీ మొత్తం సరే అని ఒప్పుకున్నాడు. ఏమనలేదు ఆయన, కుట్టుడు తిట్టుడు ఏం చేయలేదు. ముందు కొద్దిగా మొరటుగా మాట్లాడేది కానీ మళ్ళీ మాట్లాడి వదిలేసాను. తర్వాత నేను ఇది అయిపోయిన తర్వాత రాత్రి 11 తర్వాత బహుశా 11 నుంచి 1-2 గంటల వరకు చాలాసేపు మేము అంటే బయట కూర్చొని నేను అనేక ప్రశ్నలు వాళ్ళని అడిగిన. అంటే అందరు వెళ్ళిపోయారు, 20 మందిలో ఒకరో ఇద్దరు ఉంటే వాళ్ళతోటి నేను ఏంటి అసలు నక్సలైట్స్ ఏంటిది, పీపుల్స్ వార్ ఏంటిది, తర్వాత ఏం చేస్తుంది అంటే నాకున్న డౌట్స్ కూడా, ఒలింపియా వాళ్ళు ఇట్లుంటారు, ఆ నక్సలైట్ ఇట్లుంటారు, కమ్యూనిస్ట్ ఇట్లుంటారు, అసలు మీరేం చేస్తారు అనేక ప్రశ్నలు నేను మాట్లాడినప్పుడు నాకు వాళ్ళు ఓపిక సమాధానం చెప్పారు. వాళ్ళు సమాధానం చెప్పడం కాకుండా నాకు పుస్తకం, అంటే ఒక పుస్తకం ఏంటంటే రంగనాయకమ్మ అంటే మార్క్స్ రాసిన పెట్టుబడి గ్రంథం అనేది అవి చాలా సంపుటాలు ఉన్నాయి. ఆ సంపుటాల లోపల కూడా దాన్ని మొత్తం పరిచయం చేస్తూ అది 40, 50, 60 పేజీలు కరెక్ట్ గుర్తులేదు, ఆనాడు చూసింది, మళ్ళీ నేను ఎక్కడ చూడలేదు. కానీ ఆ పుస్తకం నాకు ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను చదువుతా అంటే దాన్ని ఎక్కడ ఆపలేను, నేను ఇంకేమీ పురుషా పెట్టకుండా దాన్ని కంటిన్యూగా చదివేసిన. అంటే ఏ పుస్తకమైనా అట్నే చదువుతాను నేను, దాన్ని ఏదో వదిలిపెట్టాను నేను. కాబట్టి అది ఏదైతుందో నేను చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అంటే కార్మిక వర్గం, శ్రామిక వర్గం గురించి, శ్రమ దోపిడీ ఎట్లా జరుగుతుంది, మానవ జాతి నుంచి వర్గ సమాజ ఆవిర్భావం నుండి ఎట్లా జరుగుతుంది అనేది ఉందో ఈ మొత్తం క్రమము. అంటే ఆమె ఒక అరటి పండు ఓల్చి పెట్టినట్టు కూడా ఆమె చెప్పే విధానం రంగనాయకం చాలా అది ఉంటది. అట్లా నేను చదివిన తర్వాత తిరిగి నేను అంటే లైబ్రరీ, ఇప్పుడు పాలిటెక్నిక్ దగ్గరే, విజయనగర్ కాలనీకి దానికి చాలా దగ్గర అది. నేను అంటే మల్లపల్లి అని అంటే విజయనగర్ కాలనీ నడుచుకుంటూ పోవచ్చు పాలిటెక్నిక్ సైన్స్ కాలేజ్కు. నేను అట్లా పోయేది అన్నట్టు.
అప్పటి వరకు విజయనగర్ కాలనీకి పోయేటోని, నేను విజయనగర్ లైబ్రరీ పోయేటోని. ఆ తర్వాత వీళ్ళ లైబ్రరీకి పోయి అక్కడ చాలా పుస్తకాలు ఉండేటి. ఆ పుస్తకాలు చదివేటోని, చర్చించేటోని. అట్లా ఒక 5-6 నెలల కాలం లోపట, అంటే నేను జనవరి, ఫిబ్రవరి నుంచి పరిచయంలోకి వచ్చినప్పటి నుంచి ఇంక నేను వాళ్ళ సభలనంటే, అంటే ఆనాడు ఎస్పీ హాల్ అంటారు. కోటి లోపట ఎస్పీ హాల్, సారస్వత పరిషత్ హాల్. ఎవరి మీటింగ్లైనా, అంటే ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలై, అభ్యుదయ వాళ్ళవి ఆ మీటింగ్లు అంటే అక్కడ ఎస్పీ హాల్లో జరిగేటి. ఆ ఎస్పీ హాల్కు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఆడ మీటింగ్లు అంటే గద్దరు, ఇంకెవరు, వరవర్రావు, ఇంకెవరు వాళ్ళు చాలా మంది వచ్చారు. కాశీపతి, ఇంకా అనేక విమలక్క, సంధి, వీళ్ళందరూ వచ్చేటోళ్ళు. నేను పోయి వినటోని. తర్వాత గోడ మీద రాతలు రాసేవాళ్ళం ఆర్ఎస్వి కాబట్టి. తర్వాత గ్రామ క్యాంపెయిన్ కూడా మేము మెదక్ గద్దరు ఊరు దగ్గర ఏదైతే తుఫ్రాన్ ఉంది కదా, ఆడికి ఒక 20 రోజులు ఒక విలేజ్ క్యాంపెయిన్ పోయినాం మేము అన్నాడు.